ఒకప్పుడు పల్లెటూరు అంటే అందమైన పొలం గట్లు, పిచ్చి మొక్కలు, అందమైన వాతావరణం, స్వచ్ఛమైన నీరు అన్నీ ఉండేది. ఈరోజు పల్లెటూరు కలుషితం కాని పల్లెటూరు అంటూ లేదు. సీసాలు తీసేస్తే ఆ మందు బాటిల్స్ కానీ, కవర్లు కానీ, ఏదైనా సరే కనపడని కాలువ కానీ, కనపడని చెరువు కానీ, కనపడని కుంట కానీ ఉంది అంటే అది ఎక్కడో కలకనాలేమో కలగనాలి. ఏంది లేని ఊరు అంటే అతిశయోక్తి. ప్రతి ఊరిలో ప్రతి చోట్ల పొలం గట్లు మొదలు ఎక్కడ చూసినా ఇవే కనపడుతున్నాయి. ఈరోజు ఎన్ని హాస్పిటల్స్ ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు. ఈ క్యాన్సర్ అనేది లేని ఊరు లేని మనిషి లేడేమో అని అన్నట్టుగా ఉంది ఒక్కొక్కళ్ళకి. ఇప్పుడు కాకపోయినా వాళ్ళ భవిష్యత్ తరాలకి ప్లాస్టిక్ అనే వ్యర్థం చేసే నష్టం ఇప్పటికి కాకపోయినా ఇంకొక 10 సంవత్సరాలకైనా 20 సంవత్సరాలకైనా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మన వచ్చే భవిష్యత్తు తరాలకి మనం ఇస్తున్నది ఆస్తులు కాదు, రోగాలు ఇస్తున్నాం. ఈ ప్లాస్టిక్ కవర్ కనపడిన కాలువ, మురుగునీరు కలవని కాలువ ఉందా అంటే లేనే లేదు. ఇలానే ఇది కొనసాగటం. మనం ఫోన్ పట్టుకుపోతున్నాం, ఒక చిన్న క్యారీ బ్యాగ్ జేబులో పెట్టుకుపోవడానికి కూడా నామూషి సిగ్గైపోయింది. బండి లేని ప్రతి ఊరు లేదు, ప్రతి మనిషి లేడు. బండిలో 2 కవర్లు లేకపోతే 2 క్యారీ బ్యాగులు అంటే గుడ్డ సంచులు, క్యారీ బ్యాగులు అంటే మళ్ళీ క్యారీ బ్యాగులు చెప్పుకోమాకండి. గుడ్డ సంచి కానీ లేతే ఒక యూరియా సంచి కానీ ఉన్న పల్లెటూరు రైతు లేడు. ఓ రకంగా చెప్పాలంటే వాస్తవంగా మాట్లాడితే సిటీల్లో ఉంటున్న వాళ్ళ దగ్గర కూడా లేవు. 2 సంచులు బండిలో వేసుకుంటారు, హెల్మెట్ పెట్టుకుంటున్నారు, ఫోన్ పట్టుకుంటున్నప్పుడు 2 సంచులు దాంట్లో వేసుకోవడానికి ఇబ్బంది అయిపోయింది. అది పరిస్థితి. భవిష్యత్ తరాల వారికి మనం ఇచ్చేది ఆస్తులు కాదు, రోగాలే. ఆలోచించుకోండి. కవర్లు పట్టుకోండి, కవర్లు తీసుకొని తిరగండి. కవర్లు అంటే మళ్ళీ క్యారీ బ్యాగులు అనమాకండి, ఏదో తొందరలో వచ్చేస్తాను మాట. సంచులు పట్టుకొని తిరగండి దయచేసి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు కాదు, వచ్చే మీ భవిష్యత్తు పిల్లల తరాలకి. ఆలోచించుకోండి, ఒక్కసారి వినండి. సంచులు తీసుకొని వెళ్ళండి, యూరియా సంచులు, గుడ్డ సంచులు, ఏదో ఒకటి. అంతేగాని క్యారీ బ్యాగులు ఎందుకండి? బండి లేకుండా ఎవరైనా బయటకు వెళ్తున్నాడా? టీ తాగడానికి వెళ్తున్నాడు, సిగరెట్ తాగడానికి వెళ్తున్నాడు, మందు తాగడానికి బండి వేసుకుపోతున్నాడు. మందు తాగాలంటే ఊరు బయటకు వెళ్తాడు, ముందు తాగడానికి కూడా బండి వేసుకొని పోతున్నాడు. ఎందుకంటే ఎవరికి తెలియకూడదు, అదేదో ఇదిలాగా. సరే వెళ్ళండి, ఎవరు అలవాట్లు వాళ్ళవి కాదంటలేదు. సంచిలో పెట్టుకోండి, తీసుకొచ్చుకోండి, చేయండి. అంతేగాని ఇలా దయచేసి పొలాలు, చెరువుల్ని, కుంటల్ని ఏటి పడితే వాటిని కలుషితం చేయొద్దు. చివరికి పల్లెటూరులో వేసిన మందుల కవర్లు కూడా కుంటలోనే విసురుకుంటున్నారు రైతులు కూడా. అది కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు కూడా. ఇది మంచి పద్ధతి కాదు. భవిష్యత్ తరాల వాళ్ళకి మనం రోగాలు ఇస్తున్నాం. అది ఇప్పుడు తింటున్నదే మందుల తిండి. ఆలోచించుకోండి. ఈ మందుల తిండి తిని మనం రోగాలు తెచ్చుకొని మన వచ్చే తరాలను కూడా రోగబాధితం చేస్తున్నాం.